రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహేడాలో రైతుల సమస్యలు సెంట్రల్ స్టేజ్కి వచ్చాయి. హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల ఇబ్బందులపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ బూరా నరసింహ గౌడ్ పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని శాస్త్రీయబద్ధంగా చేపట్టడం లేదని బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని రైతుల భూములను తక్షణమే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం 500 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆయన త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడినటువంటి గ్రేట్ హైదరాబాద్ దాదాపుగా 2036 కిలోమీటర్ల విస్తరించినటువంటి అతిపెద్ద కార్పొరేషన్. మరి కార్పొరేషన్ ఏర్పాటైనప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా శాస్త్రీయబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే శాస్త్రీయబద్ధంగా అంటే మాస్టర్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. పట్టణాభివృద్ధిలో మాస్టర్ ప్లాన్ కు చాలా అత్యంత కీలకమైన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా లాభాపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి ఒక అవినీతికరమైనటువంటి జరగనీయకుండా అభివృద్ధిని ఏ రకంగా చేయాలని ఈ మాస్టర్ ప్లాన్ లో జోన్స్ గా వర్గీకరణ చేస్తారు. ఆ జోన్లు వర్గీకరణ చేసినప్పుడు 2004లో ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభించబడి మరి ఔటర్ రింగ్ రోడ్ ఇంత విస్తరించిన తర్వాత 2013లో మాస్టర్ ప్లాన్ వచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్ లో ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి రైతుల భూములు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాకు ఇవాళ ఇచ్చినటువంటి ఒక ఈ మెమోరండంలో బ్రాహ్మణపల్లి, అలాగే తొర్రూరు, అలాగే మునుగూరు, తర్వాత ఇంజాపూర్ ఇలాంటి గ్రామాలు, ఇంకా అలాగే అదేవిధంగా మెడిసిల్ ప్రాంతంలో కానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అనేకమైన ప్రాంతాల్లో చాలా గ్రామాలు